సో ఈరోజు చేయబోయేటటువంటి వీడియో ఏంటంటే కుంభమేళ. సో నా మనవళ్ళు ఎవరు వెళ్తారు అప్పుడు చెప్పుకుంటారు, మా తాత మా నాయనమ్మ ఇలా వెళ్ళారు. నాయనమ్మ కాదు, అమ్మమ్మ, అమ్మమ్మ తాత. ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్ ఎలా ఉన్నారో చూడు. నాకు కొంచెం అర్థం కాలేదు, మనం కుంభమేళకి వెళ్తున్నావా లేదా కుంభాలు తినడానికి వెళ్తున్నాం అర్థం కాలేదు. పెసరపిండి నాకు 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 నన్ను చూపించి నాకు 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 మొహం పగిలిపోద్ది. నందిని ఫేస్ మాడిపోతుంది. అబ్బా అమ్మ ఎస్ వైఫ్ ఏంది మండుతున్నట్టుంది. డ్రైవర్ తొందర లెఫ్ట్ లో ఆపమ్మ, ఒకసారి లెఫ్ట్ లో దాబా దగ్గర ఆపు. సో ఇప్పుడే హరిత కన్నారు అనమాట. ఈవిడేమో కల్ట్ ఫిట్ అంట, ఆవిడేమో హోమ్ ఫిట్ అంట. మీ ఇద్దరం చెప్పాము, మీ ఇద్దరం బిర్యానీ ఫిట్. నీ సుఖమే నే కోరుతున్నా. హాయ్, వెల్కమ్ టు మాటమంతే యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు చేయబోయేటటువంటి వీడియో ఏంటంటే కుంభమేళ. ప్రయాగరాజ్లో అందరూ వెళ్తున్నారు. సో 144 సంవత్సరాలకే ఒక్కసారి వస్తుందని చెప్పేసి అన్నారు. మా అదృష్టం మా జనరేషన్లో ఉందని చెప్పేసి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు మళ్ళీ తర్వాత నా ముని 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 మనవరాలు ఎవరో వెళ్తారు. అంతొద్దు, ఒక్కొక్కరు 100 బతకనివ్వు. ఓ సో నా మనవళ్ళు ఎవరో వెళ్తారు అప్పుడు చెప్పుకుంటారు, మా తాత మా నాయనమ్మ ఇలా వెళ్ళారు. నాయనమ్మ కాదు, అమ్మమ్మ, అమ్మమ్మ తాత. ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్ ఎలా ఉన్నారో చూడు. అమ్మమ్మ తాత ఎస్ మొత్తానికి 144 yearsకి ఒకసారి వస్తుంది కాబట్టి డెఫినెట్గా వెళ్ళాలి అనుకున్నాం. ఇంకా చాలా మంది అన్నారు అనమాట, ఆ శివయ్య పిలుపు లేనిదే అక్కడికి వెళ్ళలేమని చెప్పి చాలా మంది అన్నారు. మేము చాలా రోజుల నుండి అనుకుంటున్నాం కానీ కుదరలేదన్నమాట. సో ఫైనల్లీ ఈ సీరియల్ డేట్స్ ఆ సీరియల్ డేట్స్ మేమంతా మేనేజ్ చేసుకొని, శివాని 2 సీరియల్స్ చేస్తుంది, నేను ఒకటే సీరియల్ చేస్తాను అనుకోండి. కానీ ఆ డేట్స్ మేనేజ్ చేసుకొని తీసుకొని మొత్తానికి ఆ శివయ్య పిలుపు వచ్చింది మాకు. కానీ ఒకటేంటంటే మేము అనుకున్న టైంకి ఫ్లైట్ టికెట్స్ చూస్తే 1 వేనే 60,000 per head ఉండింది. ఆ తర్వాత ఇప్పుడు తగ్గిపోయింది. కానీ ఆ లోపు మేము ఒక డెసిషన్ తీసుకొని ఒక దానికి అడ్వాన్స్ ఇచ్చేసాం. అది మంచి ఐడియా వచ్చింది, క్యారవాన్ లో వెళ్ళాలని. ఎస్ హ్యాపీగా అన్ని వండుకుంటూ తినుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ ఫ్రెండ్స్తో హ్యాపీగా వెళ్ళొచ్చు. అంటే ఆప్షన్ ఏంటంటే వేరే స్లీపర్స్ ట్రైన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి, కానీ బుకింగ్స్ ఇవన్నీ చాలా కష్టంగా ఉన్నాయన్నమాట. సో క్యారవాన్ అనే థాట్ మేము షూటింగ్స్కి అప్పుడప్పుడు వాడుతూ ఉంటారు కదండి. సో అది ఐడియా వచ్చి ఇది ఎందుకు వాడకూడదు అని ఫ్రెండ్ సర్కిల్ని కూడా కనుక్కుంటే లక్కీగా హరితక్క వాళ్ళ ఫ్యామిలీ అండ్ అలాగే వాళ్ళ ఫ్రెండ్స్, మన భావనారెడ్డి గారు అందరికీ ఈ డేట్స్ అనేది కుదిరిందనమాట. సో అలా ప్యాక్ చేసుకొని మేము వెళ్తున్నాం. సో అక్కడ మనకి ఓవెన్, ఫ్రిడ్జ్, పడుకోవడానికి ఇవన్నీ ఉంటాయి. ఏదో చూపిద్దాం అంటే మనం ఇప్పుడు ఫోన్ లో చూసాము, డైరెక్ట్ గా చూడలేదు, మళ్ళీ తెలిసిన అంటే చూసినా తెలుస్తుంది. అంటే షూటింగ్ ప్రయాగరాజ్ కి దర్శనానికి వెళ్తున్నాం, యాక్చువల్గా అక్కడ స్నానానికి వెళ్తున్నాం గంగా నదిలో, పవిత్రమైన గంగా నదిలో. ఆ వెళ్ళడానికి ఎన్ని రెడీ కావాల్సిన కాదు, కావాల్సిన కాదు, అంతకు మించి. కూర్చోనా చెప్పండి. సో దోశలు వేసుకోవడానికి యాక్చువల్గా ఒక 4 రోజుల నుంచి గ్రూప్లో ఒక గ్రూప్ క్రియేట్ చేసాం అనమాట. హరితక్క శివాని మొత్తం అసలు నాకు కొంచెం అర్థం కాలేదు, మనం కుంభమేళకి వెళ్తున్నావా లేదా కుంభాలు తినడానికి వెళ్తున్నావా అర్థం కాలేదు. అంటే పాప హరితకు కూడా మేము ఏం చేస్తున్నాం, నేను ఈ పచ్చళ్ళు తెస్తున్నాను, అది తెస్తున్నాను, దోసకాయ ఏదో సున్నిపిండి కాదు, అదేంటి కారపొడి, మనం ఇంట్లో ఏమన్నా ఎప్పుడన్నా చేస్తే తెలుస్తుంది. సో అలాంటివి అనమాట. అవన్నీ నేను మీకు నెక్స్ట్ లో మొత్తం చూపిస్తూ ఉంటాను అనమాట. సో ఒక్కొక్కరు ఇవి తెచ్చుకుందాం అని చెప్పేసి ప్యాక్ చేసాం. సో మీకు తెలుసు కదా, నాకు దోశలు అంటే చాలా పిచ్చి. దోశలకు మాత్రం రెడీగా ఉంటాను నేనని, ఎందుకంటే మా వినీలాక నాకు డైట్ కూడా దోశలే ఎక్కువగా ఇస్తారు కాబట్టి. పెసరపిండి ఒకటి అండ్ అలాగే దోశపిండి. పెసరపిండి నాకు 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 నన్ను చూపించి నాకు 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 మొహం పగిలిపోద్ది. మా ఆయన కోసం అనమాట. అండ్ అలాగే డైట్ ఫుడ్ నేను మెయింటైన్ చేద్దాం అన్నాను కాబట్టి అక్క ఇలా ట్రావెలింగ్ లో ఉన్నాను, బట్ కుకింగ్ ఫెసిలిటీ నాకు ఉంది సింపుల్ గా. అంటే ఆ సింపుల్ రెసిపీస్ కూడా చెప్పారు, దానికి సంబంధించిన అన్ని నేను ఇలా తీసుకున్నాను. ట్రావెలింగ్ లో రెసిపీ అని చెప్పి వీడియో చేయి సరదాగా. సరే, డైట్ రెసిపీ సరే, అది కూడా చేస్తా. సో కావాల్సిన ఇలా అన్ని తీసుకెళ్తున్నాం అనమాట. సో కింద మా వాహనం అనేది రెడీగా సిద్ధంగా ఉంది. అండ్ అలానే అక్కడికి మాకు ఇష్టమైన మా హరితక్క కూడా రెడీగా ఉన్నారు. సో మొత్తానికి కుక్కర్లు
అంటే మాకు సరిపడా కుక్కర్లు, మా సైజు తగ్గట్టు ఇండక్షన్ స్టవ్, బ్రెడ్, ప్రెషర్ కుక్కర్లు. నందిని అద్భుతంగా ఇక్కడే ఉండి చదువుకుంటుంది, మాతో పాటు రావట్లేదు అనమాట అసలు. యా నందిని ఏం బాధపడకు, అక్కడి నుంచి బాటిల్ నీళ్ళు తెస్తాం. నువ్వు ఎట్లా ఇప్పుడు 4 రోజులకు ఒకసారి స్నానం చేస్తుంటుందా? మేము వేసుకుంటే 6 నెలలు స్నానం చేయక్కర్లేదు. ఈ 4 days ఎట్లా రావు, మేము ఈ 4 days స్నానం చేయకు, మేము రాగానే డైరెక్ట్ ఆ నీళ్ళతో చేసేయి. ఎలా ఉంది ఐడియా? తెల్లగా అయిపోతానా? తెల్లగా అవడం కాదు నందిని, విను, తెల్లగా అవడం కాదు, ఆ నీళ్ళతో స్నానం చేస్తే మనసు స్వచ్ఛంగా అవుతుంది, మనసు తెల్లగా అవుతుంది. ఎస్. సో మొత్తానికి అదండి, అన్ని కీర, నిమ్మకాయలు, పాల ప్యాకెట్లు, ఎవ్రీథింగ్ మఖానా నా డైట్ ఫుడ్ అంతా నేను మీకు జర్నీలో చేసి చూపిస్తాను. ప్రజెంట్ మేము జర్నీ చేయబోయేటటువంటి మా వాహనం ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడికి మాకు జర్నీ 24 గంటలు, మేము ఎక్కడ లైవ్ లో ఇప్పుడు దాకా మేము చూడలేదు, కింద ఉంది అది. సో పదండి, మీతో పాటు నేను చూస్తాను, నాతో పాటు మీరు చూడండి. చలో. అంటే ఇది దోశ వేసిన తర్వాత దాని మీద అలా ఆయిల్ పామటానికి, ఇదేమో నేను తాగడానికి హాట్ డ్రింక్స్ అలా అనమాట. పదండి, ఇవన్నీ నేను అక్కడ సర్దుతో మీకు చూపిస్తాను. చలో. అండ్ ఇంకోటి, నేను ప్రయాగరాజ్లో స్నానం చేయడానికి మంచి బట్టలు కొనుక్కున్నాను. ఐ మీన్ ఒక పంచ, ఒక మంచి షాలో కొనుక్కున్నాను, మంచి కాషాయం కలర్లో. దానికోసం ఆపారు మీరు? ఇది అంటే కొంచెం చెప్దామని వేసుకున్నప్పుడు చెప్పచ్చు. నాకు మొన్న రామ్ చరణ్ తేజ్ వెళ్ళగానే చాలా గ్రేట్ అనిపించింది, అంటే రామ్ చరణ్ తేజ్ చేసుకున్న అది. సో అందుకని అది చూసి కొనుక్కున్నాను అనమాట నేను కూడా. సరే, అక్కడంతా మా జర్నీ అంతా ఎలా ఉంది, మేము ఎలా కుక్ చేసుకుంటున్నాం, అక్కడంతా హడావిడిగా ఉందా, లేదంటే ప్రజెంట్గా ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి ఏంటి అనేది అన్ని మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాం. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి, నాకు చాలా మంచి బ్రదర్ లాంటి వ్యక్తి వినయ్ అన్న, బీజేపీ లీడర్ అనమాట. వాళ్ళ మిసెస్ కూడా పావని గారు అని కార్పొరేటర్, మా పాత ఏరియా గాంధీనగర్లో ఉన్నప్పుడు కార్పొరేటర్, అంటే ఇప్పుడు కార్పొరేటరే. మాకు సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు లెటర్ తెప్పించారన్నమాట. నిజంగా కిషన్ రెడ్డి అన్నకి, మా వినయ్ కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంటే అన్న నాకు చాలా జనాలు అవన్నీ భయం ఉన్నాను అంటే, జస్ట్ ఫోన్ చేయగానే కిషన్ రెడ్డి గారి పర్సనల్ లెటర్ నా పేరు మీద తెప్పించారు. 8 members కి వదిలేస్తే మాకు కరెక్ట్గా 4 days ఉందన్నమాట. ఆ టైంలో మాకు దర్శనం, అదే వెళ్ళి మేము అక్కడ స్నానం చేయగలమా లేదా, డిప్ అయి లెగ్గలమా లేదా అనేది తెలియలేదు. సో విఐపి ఘాట్లో మంచి లెటర్ ఇచ్చారు, గవర్నమెంట్ లెటర్. ఎస్, థ్యాంక్స్ అన్న. మేము ట్రావెల్ చేయబోయేటటువంటి మా వాహనం, మా రథసారథి. సో పదండి, లోపల ఎలా ఉందో చూపిస్తాను. చలో. వావ్, చల్ 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 చలో చల్ చల్ చలో. కమ్ ఆన్ శివాని. ఏ థ్యాంక్ యూ. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. హర హర మహాదేవ శంభో శంకర. సూపర్. ఇదనమాట మా క్యారవాన్. చక్కగా టీవీ ఉంది, వైఫై ఉంది, మంచి ఏసీ ఉంది, స్పీకర్స్ ఉన్నాయి, వైఫై కూడా ఉంది. యా, ఇదిగోండి మంచి విండోస్. నందిని ఫేస్ మారిపోతుంది. అబ్బా అమ్మ, yes వైఫై ఉంది, మండుతున్నట్టుంది. ఇవన్నీ బెడ్స్ లా మారిపోతాయి మంచి నీట్ గా. సో మేము దాదాపు ఒక 7 members ట్రావెల్ చేస్తున్నాం అన్నమాట. yes, సో ఇది దాదాపు కాదు, కరెక్ట్ గా 7 members ట్రావెల్ చేస్తున్నాం. అండ్ వాష్రూమ్ మెయిన్ ఏంటంటే అంత దూరం జర్నీకి వాష్రూమ్ ఫెసిలిటీ ఉందన్నమాట. yes, come on. బాతింగ్ అండ్ అలాగే పర్లేదే, మనం సరిపోయాం. సూపర్ సూపర్ వాష్రూమ్, నీట్ వాష్రూమ్, చాలా బాగుంది. అదేంటి ఇంకోటి హీటర్ కూడా ఉంది, గీజర్ సారీ గీజర్ ఉంది, అద్దం కూడా ఉంది, అద్దం ఉంది, ఇక్కడ కూడా ఉంది. అండ్ అలాగే అదిగోండి ఓవెన్, చిన్న కిచెన్ సామాను. ఓవెన్ వేడి చేసుకోవడానికి, ఫోన్ పెట్టుకోవడానికి, కిచెన్, హ్యాండ్ వాష్ కి కూడా ఉంది అక్కడ. మెల్లిగా ఎంత ఫోర్స్ వస్తుంది. సో అదనమాట మేము ట్రావెల్ చేయబోయేది. సరే, అండ్ మాకు వాకీ టాకీ కూడా ఇచ్చారంటే డ్రైవర్ కనపడ్డు కదా, మాకు ఏదైనా కావాలంటే ఆ డ్రైవర్ తొందర లెఫ్ట్ లో ఆపమ్మ, ఒకసారి లెఫ్ట్ లో దాబా దగ్గర ఆపు అని చెప్పొచ్చు అనమాట. సో అక్కడ హరిత గారు, మిగతా ఫ్రెండ్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళని కూడా ఎక్కించుకుందాం. ముఖ్యంగా మా జాకీ అన్నయ్య వంట ఇరగొడతాడు, అసలు సూపర్ గా చేస్తారు. నేను కూడా వెళ్ళిపోతాను అమ్మ వాళ్ళు. ఓకే, ఈ క్యారవాన్ చూసాకైనా రావాలనిపిస్తుంది. కానీ హరితకి ఇంటి దాకా రాను కూడా. ఓకేనా? చలో, ఇక మనం ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం.
అండ్ అలాగే లగేజ్ అంతా కూడా పెట్టుకోవడానికి దీని కింద మనకి సూపర్ స్పేస్ ఉంది. ఎస్, చాలా స్పేస్ ఉంది యాక్చువల్లీ. అదిగోండి సీట్ కింద ఇది. అండ్ ఇప్పుడు కూర్చునేటటువంటి సోఫాస్ ఏవైతే ఉన్నాయో ఇవే బెడ్స్ కింద మారిపోతాయి. చేది అండి నేనేసిస్తా. సో లగేజ్ కూడా అందరికి సరిపడా అన్ని సీట్స్ కింద కంఫర్టబుల్ గా ఉంది. సో చక్కగా కుకింగ్ కి ఆప్షన్ ఉంది. సో కంఫర్టబుల్ గా మేమైతే హ్యాపీగా జర్నీ ఎలా ఉందో నేను మీకు చెప్తాను. మాకు ఇదే ఫస్ట్ టైం అనమాట ట్రావెల్. అంటే క్యారవాన్ లో జర్నీ చేయడం అంటే మామూలుగా షూటింగ్స్ లో క్యారవాన్ లో ఉంటాయి, కానీ ఇలాంటి క్యారవాన్ లో జర్నీ చేయడం అనేది డెఫినెట్ ఫస్ట్ టైం. బాగా థ్రిల్ ఫీల్ అవుతున్నాం అనమాట. బోలో గణేష్ మహారాజ్ కి జై, హర హర మహాదేవ శంభో శంకర. సో ఇలా ఫ్యామిలీస్ అందరు కలిసి చిన్న ట్రిప్ వెళ్ళాలంటే కంఫర్టబుల్ గా ఇలా వెళ్ళిపోవచ్చు కదండి. అవును, హ్యాపీగా. ఈ ఐడియా రాలేదు మాకు. చాలా మంది యూజ్ చేశారు, చాలా క్యారవాన్స్ బిజీగా ఉన్నాయి. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే మనమే లేట్. అవును, మన క్యారవాన్ అంటే ఓన్లీ షూటింగ్ లోనే వాడాలన్నట్టు వాడే. మాకు మళ్ళీ షూటింగ్ డేట్ ఇవరా ఈ అంత హడావిడి మధ్యలో మొత్తానికి మాకు హరితక్క గారికి యాక్చువల్ చాలా మంది ప్లాన్ చేసుకున్నాం పాపం. అందరూ వద్దాం వెళ్దాం అనుకున్నారు, కానీ ఎవరు కుదరలేదు. లక్కీగా మాకు కుదిరింది. నిజంగానే ఒక అదృష్టంగానే ఫీల్ అవుతున్నాం, హ్యాపీగా. శివన్ లెటర్ తెచ్చావా? అదా నందిని హ్యాపీగా అక్కడ పడుకొని సెటిల్ అయిపోయింది. భలే బాగుంది. నందిని నిజం చెప్పు, నీకు రావాలనిపిస్తుంది కదా? అంతకుముందు అయినా నీకు ఎగ్జామ్స్ అసలు కాలేజ్ లో ఒక్క రోజు కూడా డుమ్మా కొట్టొద్దని చెప్పేసారు. అవును. సో మొత్తానికి శ్రీవాణి వాళ్ళకి ఫోన్ చేసి నాకు చైర్స్ అంటే ఇక్కడ అయినప్పుడు సరదాగా టెంట్ వేసుకొని చైర్స్ అంటే పాపం అవి కూడా పంపించారు వాళ్ళు. అండ్ అలానే మేము చిల్ అవ్వడానికి ఫ్రిడ్జ్ కూడా ఉంది ఇక్కడ. సిలిండర్ ఇచ్చారు. వావ్, సిలిండర్ ఎక్కడ ఆయి వండుకోవడానికి, కింద దిగి వండుకోవడానికి. బా సూపర్ ఉందబ్బా. కానీ చాలా ఎక్సైటింగ్ ఉంది. అంటే వెరైటీ ట్రావెల్ అంటే క్యారవాన్ లో ఇంత దూరం ఎప్పుడు వెళ్ళలేదు అసలు యాక్చువల్ గా. నందిని మానతో రావట్లేదు. వద్దులే, వాళ్ళతో మాట్లాడడం కన్నా నువ్వు కాలేజ్కి వెళ్ళడం బెటర్. అంతే కదా. అంటే యాక్చువల్లీ వాళ్ళు చెప్పేది కరెక్టే కాబట్టి వాళ్ళు అడిగేదానికి మన దగ్గర ఆన్సర్లు ఉండవు. ఆన్సర్లు అంటే అది కరెక్ట్ వాళ్ళు చెప్పేది. మనం డుమ్మాలు కొట్టించి ఎగ్జామ్స్ టైంలో తీసుకెళ్ళడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి నెక్స్ట్ మంత్ నుంచి నాకు కోర్స్ చాక్ పీస్ ఏమైనా కావాలా? అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. ఏంది బోర్డ్ నెక్స్ట్ మంత్ నుంచి నాకు బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయంటే చాక్ పీస్ కావాలా అంటే. బా యాక్చువల్ నిజం చెప్పాలంటే పొద్దున్న నెక్స్ట్ మంత్ నుంచి బోర్డ్ ఎగ్జామ్ అంటే బోర్డ్ మీద చాక్ పీస్ తో రాయాలి. ఇప్పుడు టైం చూపించావా మనం ఏ టైం స్టార్ట్ అవుతున్నామో? రాత్రి 12 గంటలకి. డేట్ మారిపోయింది మొత్తానికి. అంటే ఈరోజు మెయిన్గా మేము పర్మిషన్ అడిగాం కాబట్టి ఈరోజు సీరియల్ లాస్ట్ డే, మాకు షెడ్యూల్ లాస్ట్ డే. కొంచెం ఎక్కువసేపు చేసి 10:30 దాకా చేసాను మన షూటింగ్ పాపం. అంటే రేపు డేట్స్ వాళ్ళు అన్ని సర్దుకొని శ్రీవాణి పాపం ఫోన్ లో ఇన్స్టామార్ట్ లో అన్ని పెట్టేసి వాటర్ ఫాస్ట్ గా వచ్చి మేకప్ తీసి స్నానం చేసి, ఎందుకంటే జర్నీ మనకి 24 గంటలు పడుతుంది. రేపు నైట్ కో ఎప్పుడు. ఈ రోజు ఇద్దరికి ఉండే షూటింగ్. ఏమండో శ్రీమతి గారు ఒక నిమిషం చెప్పనా, నువ్వు నిల్చుంటే ఆటోమేటిక్ గా డాన్స్ చేస్తుంది క్యారవాన్. అది నా హైట్ కి సరిపోతుంది సార్ పట్టుకో. నా హైట్ కి సరిపోయింది కదా. అది దాంత కింద ఎక్కాక సరిపోయింది దానికి. పడితే మూతిపల్లి రాలితే కూర్చో. కింద దానిపైన నిల్చున్నా కూడా సరిపోయింది. కాదు నందిని, బ్రేక్ పడితే అక్కడ పడతావు. ఏంటి మీరు ఇక ఇలాంటి రిస్కులు చేయకూడదు. పడితే కష్టం అండి, మూతిపల్లి రాలితే. అది అంటే మొన్నే నాకు అయింది కదా ఇక్కడ, అందుకే ఆ భయం ఉంటది అనమాట. చెప్తున్నా, ఆ భయం ఒకటి ఉంటది కదా, నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అంటున్నా. బాగుంది. లగేజ్ కింద ఇది ఇచ్చారు. చలో అండి. హాయ్ భావన గారు. అదిగోండి జాకీ గారు ఎక్కేశారు. అదిగోండి మా భావన గారు. వెల్కమ్. అమ్మా నేను ఇవన్నీ సర్దుకొని వచ్చా మనకే.
పాపం షూటింగ్ నుంచి కష్టపడి ఇప్పటిదాకా షూటింగ్ చేసుకుని ఇంటికి వచ్చి ఇన్ని యాక్చువల్లీ చెప్పలేదు కానీ పొద్దున్న అన్ని ఫంక్షన్ సీన్స్ అనమాట. దాదాపు బ్యాక్ టు బ్యాక్ వెళ్ళి మేకప్ తీసేసి స్నానం చేసేసి మళ్ళీ 24 గంటలు అలాగే ఉండాలి కదా, అన్ని ప్యాక్ చేసుకొని కూర్చొని ఖాళీగా ఉండి మాకే నీరసాలు బతకాలంటే తిను షూటింగ్ చేసుకొని ఇన్ని ఫంక్షన్లు చేసుకొని ఇన్ని సామాన్లన్నీ చూపిస్తా ఆగండి. హర హర మహాదేవ శంభో ఇన్ని చూపిస్తాను ఆగండి. లేదు చూపించాను నేను, కాబట్టి ఇంకా సర్దనం కుదరలే, మనందరిది అయ్యాక ఒకటేసారి సర్దుదామని. అన్ని సామాన్లు మళ్ళీ ఒకసారి తీద్దాం, మళ్ళీ చూపిద్దాంలే మెల్లిగా. హలో అండి సుష్మా గారు, మా ఇంకో ట్రావెల్ పార్ట్నర్. సో ఇదన్నమాట, అందరూ రెడీ అయిపోయారు, హరితక్క కూడా వచ్చేసారు. ఎస్, సో మేము పడిపోతారంట పొద్దున్న నుంచి ఏం తినకుండా అవును. నేను కూడా కారులోంచి క్రాస్ చేస్తూ షాక్ అవుతూ వచ్చా. ఫోటోలు చూడలేదా మీరు? ఫోటోలు చూసాము, పెద్దగా ఉంది ఫోటోలు. కాదు లోపల బాగా కెమెరా ఒకళ్ళ వల్ల కూర్చున్నాం అంతే. మీ ఒళ్ళోనే మేము కూర్చుంటాం. మా భావన గారు సో ఇప్పుడే హరితక్క అన్నారనమాట, ఈవిడేమో కల్ట్ ఫిట్ అంట, ఆవిడేమో హోమ్ ఫిట్ అంట. మీ ఇద్దరం చెప్పాము, మీ ఇద్దరం బిర్యానీ ఫిట్. బాగా ఫిట్గా పొట్ట ఫిట్గా బిర్యానీ తింటాం మేము. అది 6 నెలలు. నువ్వు హైట్ ఫిట్ ఫిట్ కదండి, వేక్ ఫిట్. హైట్ ఫిట్ కాదు, వేక్ ఫిట్ అంటే అవునా? మనం అందరం ఇక్కడ బిజీ ఉంటాయి, ఆ ఏజ్ గ్రూప్ బిజీగా ఉంటారు. నందిని సంస్కృతి చూడండి అక్కడ. నందిని కొరికేస్తాను. ఇప్పుడు మేము బతిలాడం కూడా, మీరు వెళ్ళిపోండి, క్యాబ్ బుక్ చేస్తా. అక్కడ బాయ్ చెప్పండి అక్క, బాయ్ చెప్పండి అక్క, మనం కంఫర్టబుల్ గా వెళ్ళొచ్చు. బాయ్. థాంక్స్ రా, సెండ్ ఆఫ్ వచ్చింది. అంటే ఈ క్యారవాన్ చూసిన తర్వాత ఎవరు డ్రాప్ అయినా మాకు హ్యాపీ, ఇంకెవరిని బతిన్నాడు. థ్యాంక్ యూ భావన గారు, బట్ ఐ మిస్ యూ భావన గారు. మీకు క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేస్తే ఇంటికి వెళ్ళి హ్యాపీగా తిని పడుకోండి. ఎందుకు ఎదురుగా ఉంది? ఇదిగో అందుకే అన్న, అందుకే చూసారా భావన గారు. బాయ్ భావన గారు. బాయ్ అండి. అసలు ట్విస్ట్ ఇక్కడ ఉంది. నేను డ్రాప్ అవడం కాదు, జాకీ గారు డ్రాప్ అవుతున్నారు. నన్ను ఆట పట్టించారు, జాకీ గారు డ్రాప్ అవుతారు. జాకీ గారు రాకపోతే భావన గారు కూడా రారు. ఓకే అండి. అమ్మ నేను వస్తాను, ఇక్కడ దాకా వచ్చాక రాకుండా ఊరికే సరదాగా ఏడిపిస్తున్నానండి. ఆ క్యారవాన్ చూసాక నిన్నటి వరకు మీరు పిలిచాక రాకపోవడం ఏంటి అన్నారు. తర్వాత కూడా ఫోన్ చేస్తే అంత నువ్వు అనుకుంటున్నాను అన్నారు. సరే మీ ఇష్టం అండి, పరిస్థితి అయితే పేమెంట్ చేసేయండి, మిగతాది మీ ఇష్టం అని చెప్పేయాల్సింది. అందుకే ఇట్లా వదిలేయాల్సింది. అంతే. షూటింగ్ లేదు ఇక్కడ వద్దు అని నేను పే చేసి ఇంకెక్కడికి పోను. నీ సుఖమే నే కోరుతున్నా. అయిపోయాను రా, నేను లోపలికి వెళ్ళాక రేపటి నుంచి అయిపోయాను. అసలు ఈ 4 days మీ గురించి చెప్పేసారు ఆల్రెడీ మాకు పొద్దున్న. మీరే అని చెప్పారు. ఎస్, మొత్తానికి బయలుదేరిపోతున్నాం. ఆల్ సెట్. నేనే హరిత ఇంకా ఇక్కడే నిల్చున్నారు. సో ఆల్ సెట్ అనమాట, అందరూ హ్యాపీగా రిలాక్స్ గా. అదే జాకీ బాయ్ అయితే చాలా ఆనందంగా ఉన్నారు. అసలు ఆయన ఫేస్ లో ఎంత ఆనందం తాండవిస్తుంది. ఎస్, మొత్తానికి మేము బయలుదేరిపోతున్నాం. హ్యాపీ జర్నీ మాకు చెప్పండి, మీరు అందరూ కోరుకోండి, మేము బాగా సేఫ్ గా వెళ్ళి రావాలని చెప్పి. మంచిగా దర్శనం చేసుకుని మంచిగా స్నానం చేసి చక్కగా నది స్నానం అన్ని చేసుకుని రావాలి. ఇది ఈ రోజు మా ప్రయాణంకి మేము సిద్ధం చేసుకున్న విధానము. ఫైనల్ గా ఇది మా బండి. సో దీనిపైన మేము ట్రావెల్ చేయబోతున్నాం. అలా ఫ్యామిలీగా అందరు రిలాక్స్ అయిపోయారు ఆల్మోస్ట్.
బాయ్ ఫ్రెండ్స్. సో అది ఈ రోజు బయలుదేరాము. మీరు అందరూ మమ్మల్ని బ్లెస్ చేయండి. ఇలాగే మీరు కూడా టూర్ ప్లాన్ చేసుకుంటే ఫ్యామిలీతో ప్లాన్ చేసుకుని హ్యాపీగా ప్లాన్ చేసుకోండి. సో మళ్ళీ మనం మా ప్రయాగ్రాజ్ లో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ సార్. బాయ్ బాయ్ బాయ్. లవ్ యూ ఆల్. హర హర మహాదేవ. హర హర మహాదేవ. హర హర మహాదేవ్. శంభో శంకర. హర హర మహాదేవ. శంభో శంకర. ఓం నమః శివాయ. 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 బాయ్ బాయ్.